ధర్మజల రాజు వారి అమ్మవారు సత్యవతి దేవి సత్యవతి దేవి గర్భాన ఒక్కగాను ఒక కొడుకు ఆ కొడుకు మన పేరునైనా కొడుకు గోవిందరాజుకు లగ్గం చేసిన కొడుకు పేరు సుభద్రాదేవి కొడుకు గోవిందరాజు కోడలు సుభద్రదేవి ఉండగా తల్లి మనకి ఏమనుకున్నది రేపటికాలం నేను తగ్గిపోతే నా కొడుకు ఎత్తుకపోయిన ధర్మంగా దానం చేస్తాడు కానీ కోటి వరాలు పోసిన కోడలు ఎప్పుడు బిడ్డ కాదు కోటి వరాలు పోసిన కానీ కోడలు ఎప్పుడు బిడ్డ కాదు మెడల మెడలు ఎడవా కన్నీరు జనలేవా ధర్మచేల మహారాజు ధర్మాలు చేయగంటగడి పుణ్య కొద్ది రాజు నిలబడి సమయాన్ని కచ్చి వంట పెట్టుకోవాలి బయటికైనా రామ రామ నేను ఇంట్లోకి రాను వాళ్ళని బయటికి రమ్మని నేను రాను ఇంట్లోకి చెప్పు ఏ చక్రవర్తి తిరుగురం చక్రవర్తి పుణ్యశాస్త్రీ కంబు అలనాటి వారికి తెల్లనాటి వారి వితలనాటి వారికి ద్రోలనాటి వారి వితలమ్మ వారి భారత పాద బస కృతయ ముదా పర్యముకల్లో సరే గంజాయి కలిమెక్కి సేవించిన రామానవులు వారి కొడుకుని వరుసలో పేరాతోలో గురుడా పాప భారం ఎక్కువయ్యే పాప భారాన్ని మొయ్యకపో తల్లి గడగడ ఉనికి కావనా పడద ఉన్నదా కొడుకు మంతులార కొడుతున్న పెద్దలేరా కూడా మంతులారా మరి తప్పులు ఒప్పులు రెండో దండాలు మూడో తల్లులారా కండి పూర్వకాలం నాడే పుణ్యంగల్ల తల్లి చరిత్ర ఈనాడు ఒక కథ అన్నారమ్మా అర్థం వేసుకుంటే కథ అర్థం లేని కథ ఏనాడికైనా ఎడతమే అన్నారు
కామెడీలు ఏమి జరిగి చెప్తాను జరగలేదు ఏ మానవుడు చెప్పలేడు మరి అరే లోగిల్లో ఉన్నదమ్మ బాల సత్యవతి ఆడవిల్ల విధాలు కలకల కలకల కన్ను తీస్తూ ఉన్నదమ్మ విన్న బాలన సత్యవతి మిత్ర బాకిలి వృద్ధి మిత్ర పుణ్యం పడుతుందో బాకి ముద్దుతో పెళ్లి మూడుతో మొక్కమన్నారమ్మ వస్త్ర భర్తను ఎదుర్కొని వీడుకొని లోగిలి నింపుకుంటారు బాల సత్యవతి సెమ్ము తొమ్మిది కాదు చేతులని వాళ్ళు తన వంట భర్త వేడి గచ్చిన వార సత్యవతి దేవి భర్త ప్రాణాల కడ కొరువి తినడము పోయని కాలేనోటే అసలుకే నిన్న మొన్న మక్కలు కడిగిన ఉయ్యారు నీకెందుకు ధైర్యం వస్తలేదు రోజుకు 3 సార్లు కడితే ఒక్కనని కాళ్ళు కూడా అరిగినే కదా ఇరిగినే కదా మనిషి నువ్వేమన్నా పక్క పలిచినవా ఎక్కడన్నా కాళ్ళు అరుగుతాయా రోజుకింత ఉప్పగూర చప్పగూర తింటానా రోజుకింత అంతా ఊరుతాను కానీ కాళ్ళు అరిగేది కాదు ఆయన కాళ్ళు అరిగినవని నువ్వెక్కడ చూసినవమ్మా పోదని తీసుకపోతుంది ఆ తంతని ముద్దులునే కాళ్ళకెళ్ళి చేతికెళ్ళి మరి వాడిని తింటాడు కావచ్చు వాడి కాళ్ళకేళ్ళు లేవు వాడి చేతులకేళ్ళు లేవు అంటే తన భార్య కడిగితే ఊసిపోలేదు వాడు ముందు జన్మంలో ఏ పాపం చేసిండో ఏ పుణ్యం చేసిండో ఈ జలమందు కూలి కుట్టాలి రోగం లేచింది బామ వాడికి లేస్తే కుట్టాలి నాకట్టు ఉంటే నీకు కాలు ఎడతా అనుకున్నావా కంచం వేరు మంచం వేరు ఆల్రౌండ్ అన్ని బంద్ అవుతాయి అసలు మన ఫుడ్ వేరే మధ్య మన పెట్టే అతనికి వేరు కావద్దు పొడి బేదం అడిగారు రమ్మని భర్త నింపుకుని భ్రమణాలు నింపుకున్నది వాళ్ళ సత్యవతి వేరము చిన్న పుచ్చుకున్న మగవారికి పుచ్చుకున్న మొదలు వచ్చిన మహిళల చిన్న పుచ్చుకుల్లో ఎందుకోరకంట చిన్న బొచ్చులే అక్క ఒక్కొక్కరైతే 7 గంటలు చెప్పారు ఒక్క కొడుకున్నాడు కచ్చ దొరికింది కచ్చలో అయితే పొలం దొరికింది భార్య భర్తలు ఏమైనా పెట్టుకుని నేను కొట్టుకోరా నీకు పెట్టండి చెల్లె కచ్చే చెల్లె వాడు అన్నాడు చెల్లె నీకు పెట్టండి కచ్చ అనుకున్నా నా ఇజ్జత్ ఏం తీసారా నీ బాధ్యత రంగపురం కాడ ఉన్నా నీకు ఇచ్చేది మంచి మంచి బాబా సత్యవతి దేవి చిన్న
మరి తినలేక తిన్నవలేక కడంది ఓరేది నేను మన గడపైన ఒక్క కొడుకు పెళ్లి చేసిన మరి కోడలు వచ్చి సుభద్రేవి లోగిల్లో ఉన్నదయ్యో పిల్లలు ఉచ్చమరాజుల బీట కంపే ఈ పుణ్య ఛాత్ర కళ్ళు లేవు కడవతో శవులు లేవమ్మా నాడు చూడవమ్మా మరి ఆనాడు తల్లి సత్యవతి దేవి ఇప్పటికప్పుడు కట్టలేనాదో కట్టవచ్చే భార్య చెప్పుకోవాలి భార్య కట్టవచ్చే భర్త చెప్పుకోవాలంటారు నాదా ఈ కనుగుడ్డుకు కంటి రెప్పకి ఎంత దగ్గర నాదా భార్య భర్తలంటే గంత దగ్గర అందరు నాదా ఈ కనుగుడ్డు కాపదట్టే కంటి రెప్ప కాపాడాలంటారు నాదో భార్యకు ఏ బాధ వచ్చినా కానీ భర్త కాపాడాలంటారు అయ్యా నాకచ్చిన బాధని కాక నేను ఎవరు చెప్పుకుంటానాదో ఇవాళ తిండలేక తిన్నబోలేదు కథ వస్త్రం లేక తిన్నబోలేదు రాదా నాదో ఇవాళ కోట్లాది ఆస్తుంది లక్షలాది డబ్బు మనకున్నది రాదా కోట్లాది డబ్బు మనకున్నది నాదా పంపాలు ఉంటది కానీ మనం లక్షలాడు నాదా కాశీగా మన ఎంత రాదే నాదో భూమి మీదకి వచ్చినప్పుడు మన ఇళ్ళ కాలం భూమి మీద బతకరాలేదు నాలుగు వస్తువులు మంచి చెడు అర్పించుకొని అవతల పడటం కానీ ఎల్లకాలం మంచి మనం సర్గాన్ని చెత్త కట్టరాలేదే కొడుకున్నాడు నాదో మన కొడుకు పెళ్లి చేసినవే నాదా ఇవాళ కొడుకు పెళ్లి చేసినావు మనం కోడలు వచ్చింది నాదా అరే కొడుకుల కనాలే కోరిక తీరాలంటారు బిడ్డల కనాలే భ్రమత తీరాలంటారు నాదా ఈనాడు నాదో మనం ఎక్కడో భూమి కొని ఎక్కున్నవో ఇల్లు కట్టి ఎక్కున్నా కానీ నాదా ఎప్పటి కాలం వరకు కొడుకు నాదా మనం మత్తాన వచనాలు అయ్య కన్నా తాటిపడి జీతం ఉంది 10 రూపాయలు తీసుకొచ్చి ముక్కడాల్లో మనం ఎక్కి మన దాచులు మనం దచ్చినాడు నాదా మనము దచ్చిన నాడే మనము దచ్చిన నాడే బాండో బట్టి మన కొడుకు నాదో మనం చచ్చిపోయినాడు నాదా మన కొడుకు ఆ గిట్ల కూర్చొని 4 గీతలు గీసుకుంటా ఇంకంత దూరాన కోడలు కూర్చుంటాడు ఇంత దూరాన కొడుకు కూర్చుంటాడు కానీ మన చెప్ప మీద వాడు ఏడ్చేటోళ్ళు కాదు దగ్గరకు వచ్చేటోళ్ళు కాదు నాదా నాదా అదే ఎడ్డిదో గుడ్డిదో మనకు ఒక్క బిడ్డ ఉంటే మన బిడ్డను సాధి సవరింపు వేసి 7 ఊళ్ళకు మనం ఇచ్చినాడు నాదా అడవిళ్ళతోటి ఇయ్యమంటారు అడవిళ్ళతోటి కయ్యమంటారు అడవిళ్ళతోటి పండుగ అంటారు నాదా ఆడవిల్ల ఉన్న ఇల్లు అయోధ్య గుళ్ళు అంటారు ఆడవిల్ల లేని ఇల్లు నాదా అది మోతుకు లేని అడవంటారు నాదా ఆడవిల్ల తోటి వచ్చే పండుగ అంటారే పోయే పండుగ మన బిడ్డ సాది సవరి వేసి 4 ఊళ్ళ సాడికి ఇచ్చినాడే
రేపు రేపటి కల్లా మనం మస్తాన పడ్డనాడు మన బిడ్డకు మనం మస్తాన పడ్డ మసలావు మన బిడ్డకి ఏర్పాటైతే అయ్యో మామ మస్తాన పడ్డదాట మా నాన్న మస్తాన పడ్డడాట తాగుబోతు భర్త అయినా తిరుగుబోతు భర్త అయినా నాద మావ నాకెట్ల గల్ల పడుతుంది మా అయ్య నాకెట్ల గల్ల పడతారా అని ఏ అడవిల్లైనా భర్తలు బతలాడి చేతుల 10 రూపాయలు లేకున్నావో అవ్వా నేను కొయ్యనని నత్త నేను కలవనని నత్తనా అని 10 రూపాయలు బదులాడుకొని నేను మళ్ళా కూలికొచ్చి కైకిలికి ఇచ్చి అవ్వ నీ బాగి తీరుతానని 10 రూపాయలు పట్టుకొని పరమన్నం లేకున్నా కానీ ఆడవిల్ల పెరగన్నం సర్ది పట్టుకొని ఆడవిల్ల ఉరికత్తదాట పెరుగన్నం సర్ది పట్టుకొని అచ్చటల్ల కవ్వును అయ్య మంచాన పట్టనాడు అవ్వ ముఖం చూస్తే అయ్య ముఖం చూస్తే ఆడవిల్లను దుఃఖం అవుతుంది అవ్వో ఓ నానా మీరు మంచాన పడ్డనానే నానానిగా నాడు అడవిల్ల తెచ్చిన పరవన్నం సతి ఆనాడు వనగ పెరుగన్నం సతి ఇప్పి అవ్వకు 3 బుక్కలన్నం అయ్యకు 3 బుక్కలన్నం తినబెట్టి మీరు ఎన్ని రోజుల కింద తానం చేసిండ్రో మీకు తానం పోసిన వాళ్ళు లేరానే అవ్వా మీ భర్త విండేస్తున్న లేరని కళ్ళ నీళ్ళు పెట్టి అవ్వకు తానం పోసి అయ్యకు తానం పోసి ఆడవిల్లే అగో గానాడు అయ్య రాజుల బట్టలు విండేసి 4 వద్దులు అట్టుకొని అవ్వా నేను పోతన్ననే అవ్వా నేను 4 వద్దులా నేనొచ్చి నేను ఈ వారం కాదు మళ్ళీ వచ్చే వారం నేను మళ్ళీ నేను వద్దనా అని అవ్వ తోటి అయ్య తోటి మాడి చెప్పిపోతే ఒక్కవేళ కర్మ కానీ అవ్వయ్య రాజుల ప్రాణం పోతే సాగు మతలావు బిడ్డకి ఏర్పాటైతే కన్న పిల్లలు తీసుకొని చేసుకున్న భర్తని నిలబడి పెట్టుకొని చేల మీద చిలకల మీద తలపరగుంట తాళమనుకుంట ఊరికొచ్చి అచ్చటల్లకు అమ్మ చెప్పం అయ్య చెప్పం ఆ కిట్ల ఉంటే ఇంకా బిడ్డ వస్తండి చూసే లోకులు అంటారు అయ్యా జరుగుతుంది అలాని రాజు బిడ్డ వస్తుంది అయ్యా జరుగురు జరుగురు అని తొమ్మితే ఇంకా బిడ్డ అచ్చటల్లకు అవి రాజులో చెప్పాలి ఆ కిట్ల ఉంటే ఆడవిల్లైనా బానవ్వ మా నాన్న చచ్చిపోయి 3 రోజులు చెప్పాలయ్యిండ్రి 3 వాసన పట్టిరని ఆడవిల్ల చూడని కొడుకులు అంటే వాళ్ళకి అంత దూరాన కూర్చుంటారు కోడలు అంటే వాళ్ళకి అంత దూరాన కూర్చుంటారు అదే ఆడవిల్ల గిరగిర ఉరికొచ్చి అవ్వ చెప్పం వాసన పట్టింది చూడని అయ్య చెప్పం వాసన పట్టింది చూడని ముఖం ఇది బట్టలు తీసి ముఖంలో మొక్క పెట్టి బాబో ఓ నానా నేను పేద వారి కింద వచ్చినప్పుడు మీరు మంచిగా ఉంటారే అవ్వా నా తోటి మాట్లాడిండ్రు నాకే మాట ఎత్తి పోయిందే అవ్వని ఇక ముఖంలో నా ముఖం ఎత్తి బిడ్డ మొక్కలయ్యా అదేమో గోడు ఎత్తే కలకలివి దాటదే నాదో ఓడి ఎత్తే ఓ సాకిలి దాటదన్నారు ఆడవిల్లలు ఎత్తే అందరు ఎత్తారు అందరు నాదం ఆడవిల్లలు ఒక్కొక్క ముచ్చట వాళ్ళు ఇచ్చుకుంటాను అయ్యో నేను కా పండుగ వచ్చిన నాడు గా సీత నాకు కొని పెట్టినవే నాన్న గా సొమ్ము నాకు ఎత్తి పెట్టినవే నాన్న ఈరెవల మీద తురువు ఎత్తు అన్నల మీద తురువు ఎత్తు ఏ ఆడవిల్లలకైనా అవ్వయ్య రాజులు ఉన్నప్పుడు ఏ ఆడవిల్లకైనా అవ్వ వీరయ్య మీద రూపాయి వరవన్నా అన్నదమ్మల మీద కొట్టాడదు నీ ఏమన్న మీద కొట్టాడదు నీ ఏమర్దల్ల మీద కొట్టాడదు ఆడి వెళ్ళాలి ఆడి వెళ్ళాలి
పాలకు నువ్వైతే ఎత్తుకుంటావా నా బతుకైతే నేను దొరపాలి ఏమైందే నీకు అక్కర్లేదా? ఓయ్ అంటే నీకు అక్కర్లేదా?